జనరల్గానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇటువంటి వారిలో అంటే అసలు ఒకవేళ థైరాయిడ్ ఉండి డయాబెటీస్ కూడా ఉంటే బిఫోర్ అంటే అసలు ప్రెగ్నెన్సీ బిఫోరే కొన్ని ఫిజియోథెరపీకి సంబంధించిన ఈ సలహాలు తీసుకొని ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉంటుంది అంటారా? యా, అంటే ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకి కండిషన్స్ కూడా ఉన్నాయి. జెస్టేషనల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ముందు నుంచి కంట్రోల్ చేసుకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అవాయిడ్ చేయొచ్చు మనం. అసలు మామూలుగా వీళ్ళు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి మేడం? అంటే జనరల్గా మనం వాకింగ్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు. ఎనీ పేషెంట్ వాకింగ్ ఈజ్ ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి స్వెల్లింగ్ వచ్చేస్తుంది కాబట్టి లెగ్స్, సో వాకింగ్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు. ఎక్సర్సైజెస్ కంటే వాకింగ్ ఎవ్రీ గైనిక్ ప్రెగ్నెంట్ లేడీకి వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అవి కాక ఎక్సర్సైజెస్ అంటే లో బ్యాక్ పెయిన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. టమ్మీ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కూర్చుని ఉంటారు కాబట్టి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి అండ్ వాళ్ళు పడుకునేటప్పుడు విచ్ డైరెక్షన్, ఏ సైడ్, లెఫ్ట్ సైడ్ పడుకుంటే బెటర్ కంఫర్ట్ ఉంటుందా, వాళ్ళకి రైట్ సైడ్ పడుకుంటే కంఫర్ట్ ఉంటుందా, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎన్ని అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి. సో ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. టమ్మీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇండైజెషన్ ఫ్రీగా ఉండదు ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటే ఒకేసారి. సో ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అండ్ లిమిటెడ్ ఎక్కువసార్లు తీసుకోవచ్చు ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఓకే. అండ్ వాకింగ్ ఎంతసేపు చేయరు వాళ్ళు? అంటే జనరల్గా వాకింగ్ ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ దే కెన్ వాక్, బట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, ఇట్ వేరీస్. అయితే మీరు వీళ్ళకి ఫుడ్ కూడా సజెస్ట్ చేస్తారు మేడం, ఎటువంటి ఫుడ్ తినాలి ఏంటనేది? ఎందుకంటే మీరు ఫిజియోథెరపీకి సంబంధించిన చేస్తారు కాబట్టి యూ హ్యావ్ గాట్ దట్, అంటే మీకు ఐడియా ఉంటుంది. బికాజ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లైక్ వాట్ ఎవర్ ద ఎక్సర్సైజ్ మైట్ బి, ఆ ఫుడ్ డైట్ కూడా మీరు చెప్తారు కదా? యా, చెప్తాం. అంటే వి ఆస్క్ అవాయిడింగ్ పైనాపిల్, ఓకే, కాఫీ ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాము, పపాయ, కామన్ అవాయిడ్ చేసేవి మనం చెప్పచ్చు. తీసుకునే ఫుడ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ, ఫ్రూట్స్, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఫుడ్ మంచి ఫుడ్ అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. జంక్ ఫుడ్స్ కానీ, ఎక్కువ స్పైసీ ఉన్నాయి కానీ, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్, స్వీట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం ఏంటంటే ఇవి అవాయిడ్ చేస్తే బయట ఫుడ్స్లో మనకి ఏం యాడ్ అవుతుందో తెలియదు. దట్ మే ఎఫెక్ట్ ద ప్రెగ్నెంట్, బోత్ ద బేబీ అండ్ ద మదర్ ఆల్సో. అందుకని మనం బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.